హాయ్ అందరికీ వెల్కమ్ టు మనోరామ్ డైరీస్. ఈరోజు వీడియోలో నేను ఇందులో గోరింటాకు గురించి చెప్తున్నానండి. ఆషాఢ మాసం అనగానే మనకు గుర్తొచ్చేది గోరింటాకు. అసలు ఆషాఢ మాసంలోనే గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారు, అసలు గోరింటాకు ఎలా పుట్టింది, గోరింటాకుని గౌరీదేవితో ఎందుకు పోలుస్తారు, ఇవన్నీ మీకు తెలుసా? గౌరీదేవి తన బాల్యంలో స్నేహితులతో ఆడుకునే సమయంలో రజస్వల అయిందంట. అదే సమయంలో రక్తపు చుక్క నేలపై పడేసరికి అక్కడ ఒక చెట్టు మొలకెత్తిందంట. ఆ చెట్టు చూస్తుండగానే పెద్దగా అయిందంట. పార్వతీదేవి ఆ చెట్టుకున్న ఆకులను తెంపుతూ ఉందంట. అలా తెంపేసరికి పార్వతీదేవి చేయి మొత్తం ఎర్రగా మారిపోయిందంట. అదే సమయంలో సతీ సమేతంగా పార్వతీదేవి తల్లిదండ్రులు అటువైపుగా వచ్చారంట. ఎర్రగా మారిన గౌరీదేవి చేతిని చూసి పర్వతరాజు ఆశ్చర్యపోయాడంట. అయ్యో, బిడ్డ చెయ్యి ఇలా అయిందేంటి అని పర్వతరాజు బాధపడుతున్నాడంట. కానీ గౌరీదేవి అన్నదంట, నాన్న, నా చెయ్యి ఎర్రగా మారింది కానీ నాకు ఎలాంటి నొప్పి లేదు, పైగా ఇది ఒక అలంకారం లాగా ఉంది, చూడండి నాన్న ఎంత అందంగా ఉన్నాయి నా చేతులు అని చెప్పేసి పార్వతీదేవి పర్వతరాజుతో అన్నదంట. అప్పుడు పర్వతరాజు అన్నాడంట, ఈ చెట్టు భూలోకంలో అలంకారానికి వాడుతారు, గర్భాశయ దోషాలను తొలగిస్తుంది ఈ మొలక అని చెప్పేసి అన్నారంట. అలనాడు గౌరీ ఇంట్లో పుట్టిన ఈ ఆకే గోరింటాకు. ఇదే మనము ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటాం. ఆషాఢ మాసంలో గౌరీదేవి తన తల్లిగారి ఇంటికి వచ్చినప్పుడు గౌరీదేవి 2 చేతులకు అలంకరించుకోవాలి అని చెప్పేసి ఆ గోరింటాకు చెట్టు గౌరీదేవిని కోరుకుందంట. ఇలా గౌరీ ఇంట్లో పుట్టిన ఆకు గోరింటాకుగా మారి ఆషాఢంలో ప్రతి ఆడపిల్ల తన తల్లిగారింటికి వచ్చి గోరింటాకు పెట్టుకోవాలి అని చెప్పేసి ఆ సాంప్రదాయం ఇప్పటివరకు వస్తుంది. అందుకే అందరూ ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటారు. సైంటిఫికల్గా కూడా గోరింటాకుతో చాలా ఉపయోగాలు ఉన్నాయండి మన శరీరానికి. ఇది ఒంట్లోని వేడిని తగ్గిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, చర్మానికి మేలు చేస్తుంది, శరీరానికి విశ్రాంతిని ఇస్తుంది, నొప్పులను తగ్గిస్తుంది. బయట దొరికే ఆర్టిఫిషియల్ కలర్స్ని వాడడం వల్ల చర్మానికి హాని చేసే అవకాశం ఉంది. అందుకే గోరింటాకును వాడండి. గోరింటాకు వల్ల ఎలాంటి హాని ఉండదండి. గోరింటాకు ఇష్టపడని ఆడవాళ్ళంటూ ఉండరు కదండి. ఆడవాళ్ళకి ఎంతో ఇష్టం గోరింటాకు అంటే. పైగా గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తారు అని చెప్పేసి ఆట పట్టిస్తూ ఉంటారు. గోరింటాకు ఎర్రగా పండటానికి కూడా కొన్ని చిట్కాలు కూడా పాటిస్తూ ఉంటారు కొంతమంది. దాంట్లో చింతపండు, నిమ్మరసం, లవంగాలు ఇలా వేస్తే ఎర్రగా పండుతుందని చెప్పేసి అవి కూడా వేస్తూ ఉంటారు. గోరింటాకు తీసేసాక కడుక్కున్న తర్వాత మనం కొబ్బరి నూనె రాసుకుంటా కూడా గోరింటాకు చాలా ఎర్రగా మారుతుందండి. సిటీలలో గోరింటాకు అంటే ఎక్కువ ఎక్కడ దొరకదు, కానీ పల్లెటూళ్ళల్లో గోరింటాకు అంటే ఏ పండగైనా పబ్బమైనా గోరింటాకులను తెంపుకొని రుబ్బుకొని చేతి నిండా పెట్టుకుంటారండి. మహిళలకు ఉండే ఒత్తిడి వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశం ఉంది. అదే గోరింటాకు వల్ల అది తగ్గుతుందని చెప్పేసి నిపుణులు చెబుతున్నారండి. ఏడాదిలో 2 సార్లైనా గోరింటాకు పెట్టుకుంటే హెల్త్కి ఎంతో మంచిదని చెప్పేసి చెప్తున్నారండి. గోరింటాకు వల్ల ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పుడు గోరింటాకుని ఎందుకు కాదనుకుంటామని. గోరింటాకు అంటే చాలా ఇష్టం కదా అందరికీ. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయడం మర్చిపోకండి.